నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు, అష్టైశ్వర్య సిద్ధిరస్తు. గురుగారు, శుక్రయోగం అంటే ఏంటి గురుగారు? శుక్రుడు అనగానే ధనకారకుడు అని అంటారు. మళ్ళీ మన జాతకంలో ఐశ్వర్యం, ఆరోగ్యం ఇవన్నీ ఉండాలి అంటే శుక్రుడు బాగుండాలి అని భావిస్తూ ఉంటారు కదా. మళ్ళీ శుక్రయోగం పొందాలి అంటే చేయాల్సిన పరిహారాలు ఏంటి? ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రశ్న మీకు ఒకటి చెప్తాను. మీకు నేను శుక్రుడు అంటేనే మంచి పెళ్ళం, మంచి మొగుడు అని అర్థం. యాక్చువల్గా అయితే మగవాళ్ళకి సంబంధించిన విషయం కాదు, కానీ ఆడవాళ్ళకి సంబంధించిన విషయం చెప్తాను నేను. ఎందుకంటే అందమైన భర్తని పొందడానికి, అందమైనటువంటి వైవాహిక జీవనం కొరకు, అలాగే డబ్బున్న మొగుడు కావడానికి ఇది బాగా ఆడవాళ్ళకు ఉపయోగపడేటువంటి ప్లాన్ ఇది. శుక్రుని ఎంతగా మీరు కనుక అష్టోత్తరం చదువుకుంటే, శుక్రవారం రోజున శుక్రుడి సమయటువంటి బొబ్బర్లు అంటారు, అలసందలు అంటారు, అవి దానం చేసుకుంటే, శుక్రవారం నాడు తెల్లని వస్త్రాలు దానంగా ఇస్తే, తెల్లని పువ్వులతో అంటే నందివర్ధనం పూలతో శివుడిని అర్చన చేసిన, తెల్ల మందార పూలతో అమ్మవారిని అర్చన చేసిన అద్భుతమైనటువంటి మొగుడు మీ సొంతం. మీ కంట్రోల్లో ఉండే మొగుడు వస్తాడండి. అర్థమవుతుందా? మీ కంట్రోల్లో ఉండే మొగుడు వస్తాడు గ్యారంటీ. ఇది నిజం, నేను ఇది అబద్ధం చెప్పట్లేదు. మళ్ళీ ఏదో కామెడీగా అర్థమవుతున్న విషయం వేరు, కానీ ఇది నిజం. ఎందుకు కంట్రోల్లో ఉంటాడంటే ఒక అందమైన భార్య మనకి లభిస్తుంది కాబట్టి, సమృద్ధి అయినటువంటి ధనం ఉన్న భార్య లభిస్తుంది కాబట్టి, మంచి విజ్ఞానవంతులైనటువంటి భార్య లభిస్తుంది కాబట్టి. ఎవరిని కోరుకుంటున్నారు మీరు? ఒక మంచి భర్తను కోరుకుంటున్నారు. ఆ మంచి భర్తను మీరు కోరుకుంటున్న అర్థం ఏంటి? ఒక మంచి భార్యగా ఉన్నటువంటి మీరే కదా కోరుకుంటున్నారు. అంటే వాడు మీరు పూజ చేస్తూ వస్తున్నాడు, వాడు పూజ చేయకుంటున్నాడు, మంచి పెళ్ళం వస్తుంది వాడికి. అర్థం చేసుకోండి ఎంత అంటే ఇక్కడ మగవాడికి లాభం. అటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం అంటే ఒక రకమైనటువంటి భార్యాభర్తల బంధానికి అద్భుతమైన కారకుడు శుక్రుడే. ఆకర్షణ కారకుడు. ఇట్స్ ఎ వెరీ రొమాంటిక్ అండ్ వెరీ స్మార్ట్, వెరీ టాక్టివ్నెస్, వెరీ పర్ఫెక్షన్. అది 4-5 లాంగ్వేజ్ల మీద పట్టు ఉంటుంది బాగా. సినిమాలకు వెళ్ళగలుగుతారు, సినిమాలు తీయగలుగుతారు, ఒకరిని కింది తొక్కగలుగుతారు, ఒకరిని పై లేపగలుగుతారు, రాజకీయ నాయకులు అవ్వగలుగుతారు, ఒక మంచి ప్రదర్శన చేయగలుగుతారు. వాళ్ళ ఇంటీరియర్ వర్క్స్ కానీ వాళ్ళు చేయనట్టు ఇంకోటి చేయలేరు. అంతేనండి. ఎవరు వాళ్ళు అంటే వృషభ రాశి వాళ్ళు, తులారాశి వాళ్ళు. ఆ ఇద్దరు వెరీ టాలెంటెడ్, సమాన స్థాయి త్రాసులాగా ఉంటారు, దున్నపోతులా కష్టపడతారు. అంటే తప్పుగా అనుకోదు, అంటే అంతటి బరువుని మీద వేసుకొని కష్టపడే తత్వం ఉంటుంది. తులారాశి వారు బ్యాలెన్స్డ్, ఇది చేయగలను, ఇది చేయలేను. ఫస్ట్ చెప్పారు డిసైడెడ్, ఇది నా వల్ల కాదు, నేను చేయను. ఎవరు చేస్తారో చెప్తాడు, ఇది నేను చేయగలను, చేస్తాను, ఆటోమేటిక్ చేసి పడి సాధ్యం కాకుండా చేసేస్తాడు. ఎటువంటి టాలెంట్ ఉన్నటువంటి రాష్ట్రం ఈ రెండు రాష్ట్రం చెప్పవచ్చు. ఎవరి జాతకంలో శుక్రుడు మీనంలో ఉంటాడో వారు అద్భుతమైనటువంటి కళా పోషకులు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి లవర్లు ఉంటారు. అది అర్థం చేసుకోండి. అంటే తర్వాత విషయం మాట్లాడుకుందాం. మళ్ళీ వేరే అంటే ఏడుసారి మధ్యలో టక్కున పుల్ల ఇస్తారు అనుకోండి. ఎందుకు? శుక్రుడు ఉచ్చలో ఉన్నప్పుడు ఆ రాహుగ్రహం దృష్టి కనుక శుక్రుడి మీద ఉంటే మహానుభావుడికి 10th లోకి లవర్ ఉంటుంది, ఇంటర్లోకి లవర్ ఉంటుంది, డిగ్రీలో లవర్ ఉంటుంది. అది ఇప్పుడే చెప్పేస్తున్న తర్వాత ఎందుకు. కాబట్టి అంటే జాతకాలు అక్కడ జాగ్రత్త చూపించుకోవాలి. ఆడపిల్లలు కూడా ఈక్వాలిటీ ఉన్నారు, తక్కువ లేరు. తప్పుగా అంటలే వాళ్ళని, వాళ్ళు కూడా అంతే ఉన్నారు. ఇద్దరిని ప్రేమించడం, ఒకళ్ళని ప్రేమించడం అలాంటి ఎందుకు ఉంటుంది? శుక్రుడితో రాహు కలిసి ఉన్న, రాహు దృష్టి శుక్రుడి మీద ఉన్న ఇటువంటివి ఉంటాయి కాబట్టి అవి జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. అదొక్కటే మీ క్లారిటీ. బట్ శుక్రుడి వల్ల మీకు మంచి ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది, మంచి వాక్చాతుర్యం ఉంటుంది, ధనయోగం బాగా ఉంటుంది, ఆకర్షణ శక్తి బాగా ఉంటుంది. ఒకళ్ళు నమ్మారంటే పరిపూర్ణంగా నమ్ముతారు, నమ్మలేదంటే పూర్తిగా నమ్మరు వాళ్ళు. అటువంటి తత్వం కూడా ఎక్కువ ఉంటుంది. శుక్రుని యొక్క ప్రయోజనాన్ని పొందుకోవాలనుకుంటే తప్పకుండా చెప్పాం కదా, నందివర్ధనం పూలతో శివుని అర్చన చేయాలి, తెల్లమందాలతో అమ్మవారిని పూజ చేయాలి. ఇవి రెండు కనుక చేసినట్టయితే తప్పకుండా మీకు వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, ధన విషయంలో కానీ అద్భుతమైనటువంటి యోగం ఏర్పడే అవకాశం ఉంటుంది. బట్ సినిమా రంగంలోకి వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు చందనం ఉంటుంది, మీకు చందనం పొడి అంటే నిజమైనటువంటి చందనం పొడి, బయట అమ్మేటువంటి బ్యాడ్ పొడి కాదు, అంటే పనికిరాని చెత్త పొడి కాదు. నిజమైనటువంటి చందనం పొడి అంటే చందనంతో అభిషేకం చేస్తున్నప్పుడు బయట ఇక్కడ వాసన వస్తుంది. మీకు నిజమైన చందనం ఎక్కడ దొరుకుతుందంటే మీకు, అంటే నాకు తెలిసినంత వరకు మనకి వెల్లూరు దేవాలయంలో కరెక్ట్గా అమ్ముతారు. వెల్లూరు టెంపుల్, తమిళనాడు వెల్లూరు టెంపుల్, గోల్డెన్ టెంపుల్ ఉంటుంది అక్కడ, వెల్లూరి అమ్మన్ అంటారు. అమ్మన్ టెంపుల్లో ప్యూర్ మనకి చందనం పొడి దొరుకుతుంది. అటువంటి చందనం పొడితో కనుక అమ్మవారికి అర్చన చేస్తే అద్భుతమైనటువంటి సినిమా రంగంలో ప్రయోజనం బాగుంటుంది, మంచి ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది, అనుకూల దాంపత్యం ఉంటుంది, సంతాన యోగం ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో ఒక వెళ్ళడానికి కూడా అవకాశం బలంగా ఉంటాయని చెప్పవచ్చు. మళ్ళీ మంచి భర్త కానీ మంచి వైఫ్ కానీ రావాలి అంటే సింపుల్ లాజిక్. ఇందా చెప్పారు, నందివర్ధనం తెల్లపూలు చేస్తే చాలు మంచి భర్తను పొందుకుంటారు. అమ్మవారికి తెల్ల మందారాలతో పూజ చేస్తారు, తప్పకుండా వచ్చే అవకాశం. అయితే ఇక్కడ మీరు అభిషేకం చేసేటప్పుడు కనుక ఒక అభిషేకం చేయాలనుకుంటే శుక్రవారం కానీ, శుక్రవారం ఇద్దరు చేయొచ్చు, శివుడికి అమ్మవారు చేయొచ్చు. ఆవు పాలతో చేయడం ఒకటి, వెన్నతో స్వామివారికి అభిషేకం చేస్తే చాలు మంచి భార్య దొరుకుతుంది. మంచి భర్త దొరకాలన్నప్పుడు అమ్మవారికి చందనపు అర్చన మంచిది. చందనముతో, నిజమైన చందనంతో అమ్మవారికి అర్చన చేస్తే తప్పకుండా మంచి భర్తను పొందుకునే అవకాశం కూడా జాతకంలో బలంగా ఉంటుంది. అలా అని చెప్పేసి సప్తమ స్థానంలో ఎవరి జాతకంలో శుక్రుడు ఉన్నాడో వాళ్ళకి అందమైనటువంటి భర్త, అందమైన భార్య దొరుకుతుంది. మరి అటువంటి అందమైన భార్య శత్రువే, అందమైన భర్త శత్రువే. అది ఆలోచించుకోండి. అది శాస్త్రంలో ఉంది.
సప్తమంలో శుక్రుడు ఉంటే తనకు మించిన అందంగా ఉన్న భార్య వల్ల అసూయ పెరుగుతుంది. అవును. అంత దానికి మించినటువంటి భర్త వల్ల, అందమైన భర్త వల్ల అసూయ పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక లాజిక్ చెప్పాలి, అందమైన భర్తని అసూయ పొందే అవకాశం తక్కువ ఉంటారు, కానీ అందమైన భార్య ఉండడం వల్ల అసూయ పొందేవాళ్ళు చాలా మంది ఉంటారు, అనుమానంతో చచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం చెప్పడం అంతే తప్ప ఇది జరుగుతుందని కాదు. అదే శుక్రుడి మీద గురుగ్రహ దృష్టి ఉంటే అన్యోన్య దాంపత్యం, అసలు నా భార్య కంటే గొప్పది వ్యక్తిత్వం లేదని చెప్పుకునే గౌరవం ఉంటుంది. అదే కుజుడి దృష్టి ఉంటే భార్యని సంపూర్ణంగా రక్షించగలిగే భర్త ఉంటాడు. అదే శుక్రస్థానం మీద బుధగ్రహ దృష్టి ఉంటే నా భార్యకి మీదటువంటి పతివ్రత ఇంకో లేదనుకుంటాడు బుధుడు, అలాంటి తత్వాన్ని ఇస్తాడు. అంటే ఒక్కొక్క గ్రహం యొక్క దృష్టి ఉన్నప్పుడు తప్పకుండా మంచి ప్రయోజనవంతే అవకాశం ఉంటుంది. కాబట్టి జన్మజాతకాన్ని చూడాలి. ఇప్పుడు శుక్రుని యొక్క ప్రభావాన్ని మనం పెంచుకోవాలనుకుంటే పంచదార దానం చేయడం, తేనె దానం చేయడం, తర్వాత మనకి ఎవరికైనా సరే ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయి కదా, పిల్లలకైతే ఆడుకునే బొమ్మ, ఎలక్ట్రానిక్ బొమ్మ దానం చేయడం, అలాగే పెద్ద పెద్ద గురువులు ఉంటే అంటే మనకి సాధ్యమైనంత వరకు ఐప్యాడ్స్ కానివ్వండి, చదువుకోవడానికి ఉపయోగపడే వస్తువులు దానం చేస్తే కూడా శుక్రుని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంత ఆయన కాస్ట్లీ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కాస్ట్లీ, రకంగా పర్ఫ్యూమ్స్ దానం చేయొచ్చు, మనం అత్తరు దానం చేయొచ్చు, తర్వాత తెల్లని వస్త్రాలు దానం చేయొచ్చు. ఇలాంటి దానం చేస్తే కూడా శుక్రుని యొక్క ప్రభావం అనేది అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు బీదవారు ఉంటారు కొంతమంది, వారికి తెల్లటి వస్త్రాలు, మంచి వస్త్రాలు, పర్ఫ్యూమ్స్, పుస్తకాలు ఇలాంటివి ఇస్తే కూడా వాళ్ళకి అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది. ఎలక్ట్రానిక్ వాచ్లు ఉంటాయి చిన్నపిల్లలకి, ఆ వాచ్లు ఇచ్చిన అంటే వాళ్ళు ఎంత ఆనందపడితే మనకి శుక్రుడు అంత యోగాన్ని కలిగిస్తాడు. అలాంటి చేయడం వల్ల శుక్రుడి యొక్క ప్రభావాన్ని పెంచుకొని మంచి భర్తని, మంచి కుటుంబాన్ని, కుటుంబ వ్యవస్థ కారకుడు శుక్రుడే, కుటుంబ వ్యవస్థకి మంచి కారకుడు, వాక్కు కారకుడు వాడే, నేత్రాలకు వారి కారకుడే, శిరస్సుకు వారి కారకుడే, జుట్టుకు వాడే కారకుడు. అందమైన జుట్టు కోసం కూడా శుక్రుడే మనం చూసుకోవాలి. అందుకే మీరు బాగుంది మందార తైలం పెట్టుకుంటారు జుట్టుకి, అవును, మందార ఆకులకి, మందార పూలకి కూడా కారకుడు శుక్రుడే. అటువంటి ప్రయోజనాన్ని కలిగించే గ్రహం కాబట్టి అందమైన వాడు, అందము, ఒక బ్యూటిఫుల్నెస్, ఒక క్రియేటివిటీ, ఒక రిలాక్సేషన్కి, ఒక పర్ఫ్యూము, ఒక పర్ఫ్యూమ్ బాగా పెట్టుకోవాలంటే వాడు శుక్రుడు బాగున్నాడు అర్థం. బాగా నేను కొట్టుకుని అంటే అర్థం చేసుకోండి, బాగా నీట్గా ఉన్నాడంటే శుక్రుడు యోగాలు అర్థం వాళ్ళకి, అది ఈజీ కనిపెట్టేయచ్చు మనం. అదనమాట. తప్పకుండా గురుగారు, సాధారణంగా శుక్రుడు అనగానే ధనకారకుడు అని అనుకుంటూ ఉంటాం, కానీ ఇవాళ అసలైన అర్థం తెలియజేశారు. మంచి భార్య దొరకాలన్నా, మంచి భర్త దొరకాలన్నా శుక్రుడికి ఎలా పూజన చేసుకోవాలి, అలానే అమ్మవారి అయ్యవారి ఆశీర్వాదం ఎలా పొందాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. అఖండ ఐశ్వర్యమస్తు, సమస్త సన్మంగళాని భవంతు.